ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్తి తగాదాలతో తన మనవడి చేతిలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఏలూరుకు చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజ్తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా భావించిన కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావును 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగునొచ్చి కుమారుణ్ణి వారించబోయారు. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రాకూడదని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సరోజినీదేవి జూబ్లీహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 40 కోట్ల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల రూపాయలు విరాళాలిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆయన విరాళాలు అందజేశారు. పంజగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త వెల్జన్ గ్రూప్ సంస్థల అధినేత జనార్దన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. సొంత మనవడే అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించి పంజగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఈ కేసు కోసం మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన జరిగినప్పుడు మీకు ఎవరిచ్చారు సమాచారం? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఈ నెల 6వ తేదీన రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో డైల్ 100 కంప్లైంట్ వచ్చింది పంజగుట్ట పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్కి. ఆ కంప్లైంట్ మీద వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడ బేగంపేటలో ఈ భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ ఒక కత్తిపోట్ల సంఘటన జరిగింది అని చెప్పి దాని యొక్క సారాంశం. దాని మీద అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఈ జనార్దన్ రావు గారు రక్తపు మడుగులు వాళ్ళ ఇంట్లో పడిపోయి ఉన్నారు. తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని విచారిస్తే ఇతను వాళ్ళ కీర్తితేజ అని అతను వాళ్ళ తాతగారిని హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సార్, కీర్తితేజ గతంలో డ్రగ్స్ తీసుకునేవాడనే కూడా వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు. సో డ్రగ్స్ తీసుకుని అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది? డ్రగ్స్ తీసుకున్నట్లు మాకు ఇప్పుడు మేము ఎప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో అయితే అట్లా తేలలేదు. కాకపోతే మేము రొటీన్ కోర్సులో ఎట్లయితే చేస్తామో అదేవిధంగా బయలాజికల్ శాంపిల్స్ అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. రిపోర్ట్ వస్తే తెలుస్తుంది దాంట్లో ఏముంది అనేది. సాధారణంగా ఒక మనిషిని హత్య చేసేటప్పుడు 2-3 కత్తిపోట్లకే మరణిస్తున్నారు, కానీ 73 సార్లు పొడిచి చంపాడు. సో దీని వెనకాల ఏమైనా అతను అంత కోపంగా ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే మల్టిపుల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ డీప్ ఇంజరీస్ కాదు, సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఉన్నాయి. అందులో 1-2 డీప్ ఇంజరీస్ ఉన్నాయి. అట్లా మల్టిపుల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని చెప్పంటే, ఇప్పుడు ఈ ఎవరైతే మృతులు చనిపోయిన ఉన్నారు వ్యక్తి, వాళ్ళ యొక్క కొడుకు ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం అతను ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయని ఒక కారణం చూపించారు. అన్ని యాంగిల్స్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఏంటి అనేది ఇంకా ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి మళ్ళీ మేము ఫర్దర్ ఎంక్వైరీలో అన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తాం. కీర్తితేజ ఇంట్లో ఇటువంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఈ విషయాలన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చాయా, లేదంటే ఇదే తొలిసారి జరగడమా? మాకైతే అది దృష్టిలోకి ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైం మాకు కంప్లైంట్ రావటం. మాకైతే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా కంప్లైంట్ వచ్చిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం వాళ్ళ బంధువుల్ని విచారణ అలాంటివి ఏమైనా చేశారా సార్? లేదంటే కేసు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది పురోగతి? అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందేమో వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చారు, వారిని మాత్రం ఎగ్జామ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మదర్, అంటే ఎక్యూజ్డ్ వాళ్ళ మదర్, ఆమె హాస్పిటల్లో ఉన్నారు. ఆమెను కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారించాల్సి ఉన్నది. ఇంకా మిగతా బంధువులు, కుటుంబ సభ్యులు అంటే ఏమవుద్దంటే ఇప్పుడు అంతా క్రెమేషన్ తర్వాత ఆ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎగ్జామినేషన్ అంతా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము అది చేసి మిగతా వివరాలన్నీ కూడా సేకరిస్తాం. సార్, ప్రధానంగా ఆస్తి తగాదాల వల్లనే ఈ హత్య జరిగిందా, లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు అని అట్లా చెప్పలేము. అవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా చేస్తే తప్ప మనం చెప్పడానికి ఇది లేదు. కాకపోతే అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత ఇంకా అది కాకుండా అతని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది కుటుంబంతో, అతని యొక్క ఇది అన్నీ కూడా విచారించాల్సి ఉంది. ఎందుకంటే తాతగారిని మనవడు హత్య చేశాడు అని అంటే ఏ రీజన్స్ ఉన్నాయని మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి ఫర్దర్ కోర్సులో అది తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి పోలీసులు దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కీర్తితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మరిన్ని విషయాలు కూడా రాబడుతున్నారు. ప్రస్తుతం అతని తల్లి ఎవరైతే సరోజ ఉన్నారో ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకున్న తర్వాత కూడా ఆమె యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసి తదుపరి చర్యలు ఉంటాయని పంజగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ చెబుతున్నారు. కెమెరామ్యాన్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.